ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమ నడుస్తోంది. శని చతుర్థంలో అంత బలంగా లేరు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు. కేంద్రంలో ఉద్యోగంలో చిన్నపాటి అడ్డంకులు కావచ్చు, లేదా పై స్థాయి ఉద్యోగస్తులతోటి చిన్నపాటి విభేదాలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి ఏ పని చేసినా వెనక్కి రావడం, నిదానంగా అవడం, ఇవాళ అవుతున్న పని 10 రోజుల తర్వాత అవడం, 10 రోజుల తర్వాత అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఇంకా 10 రోజులు అవడం, ఇలాంటి లేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ట్రావెలింగ్ చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే గట్టిగా కోరుకుంటారో అది నెరవేరుతుంది. మనస్సంకల్పం గట్టిగా ఉంటుంది. మీకు తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. పంచమాధిపతి కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు అనుకోకుండా మన చేతికి రావడం, ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూల పడడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మీ వృత్తి ధర్మం ఏదైతుందో అది నిర్వర్తించండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారీత్యా కూడా రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా బంధువర్గం కావచ్చు, బయట స్నేహవర్గం కావచ్చు, ఏదో వర్గంగా చిన్న మాట పట్టింపులు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ధనుసు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతే ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూల పడతాయి. ప్రతిరోజు ప్రయత్నించడం, శని అష్టోత్తరం పఠించడం, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగింది. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒక చోటుకు వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటాం, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు ఒకసారి మాట్లాడగలిగితే మిమ్మల్ని ఎవరిని ఆపలేరు. కానీ ఆ మాట స్టార్ట్ చేసే ముందు మీకు ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానపరంగా కూడా మీరు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.